ప్రాంతంలో ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకమైన భాష ఉంటుంది. సంతోషం కదా. ఆ తర్వాత పక్కన ఇంకొక ఆవిడ అంటది, ఆ చిన్నపిల్లని చూసి, నేను ఎన్ని సంవత్సరాలు తిని చాలా నవ్వి చాలా నవ్వాను. ఆ పక్కన ఒక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి చెనగ ఉంటుంది. ఆ పక్కన రమ్మంటది, కాంకలేమో చెరే అన్నది. ఈ ఖచ్చితంగా పలాస్ అవ్వలేదు. ఈ ఏరియా అనుకుని దాన్ని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఈ ఏరియానే అడిగాను, పలాస్ మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఎలా తెలిసిందండి, కంగళంలో నాకు అర్థమైందమ్మా. సంతోషపడితే కదా, దేవుడికి నీ భాష చేశాడు, ఇంతమందిని చేశాడు కదా, వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్న దేవుడు నీకు నాకు డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఈ స్లాబ్ ఏంటంటే కదా, ఈ స్లాబ్ ఏంటి మంచి పిల్లర్స్ చేశారు, గోడలు కట్టారు, మంచి దట్టంగా కట్టారు. అంటే ఒక 7 అంతస్తులు కట్టిన పర్వాలేదు జరుగుతుంది కదా, చాలా దట్టంగా కట్టారు. చూసా చిన్న స్లాబ్, ఈ చిన్న స్లాబ్ అంటారు జరిగి చిన్న స్లాబ్ వేయడానికి కదా, మేము లెంటర్ ఓకే, చిన్న స్లాబ్ వేయడానికి గోడలు ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి కదా. మరి ఆకాశం చూడండి ఎంత స్లాబ్, పెద్ద స్లాబ్ కదా, దానికి ఒక స్తంభం ఉందా, ఒక గోడ ఉందా, లేదు కదా. బైబిల్ గ్రంథం ఏంటంటే ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో కదా, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశమునకు మేడలను కట్టుకున్నవాడు, ఆకాశానికి పునాది భూమి మీద వేశాడంట. ఈ భూమి ఒక స్తంభం కనిపిస్తుంది, ఒక గోడ కనిపిస్తుంది. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూసారా, రైట్ చదువు. హల్లెలూయా. అక్కడ ఉంటే కనిపిస్తుందేమో కదా, ఒక్క గోడ కనిపిస్తుంది, ఒక్క స్తంభం కనిపిస్తుంది కదా, గాలిలో పెట్టాడే ఆ దేవుడు నీకు నాకు డాడీ. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఆశ్రమం తెలుసా అయ్యా, అన్నిటికంటే పెద్ద ఆశ్రమం తెలుసా, బిల్డింగ్ లో బ్యాంక్స్ లో ఉద్యోగాలు చేయడం కాదు, ఎమ్మెల్యే అయిపోవడం ఎంపీ అయిపోవడం కాదు, ఐఏఎస్ ఐపీఎస్ అవడం కాదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఆశ్రమం పెడితే ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు నీకు నాకు తండ్రిగా రావడమే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. అంతకు మించిన ఆశీర్వాదం ఏం లేదురా. ఆయన మన డాడీ నీకు నాకు తండ్రిగా వచ్చాడు, అంతకన్నా ఇంకేం కావాలి. ఒక ఇంటిలో తండ్రికి సమస్య లేకపోతే పిల్లలకి సమస్యలు ఉండాలి. సో మన డాడీకి ఏ సమస్య లేదు, మనకి ఏ టెన్షన్ లేదు. హల్లెలూయా. పక్కన చెప్పండి, డాడీకి ఏ టెన్షన్ లేదు. చెప్పండి, పక్కన చెప్పండి డాడీకి ఏ టెన్షన్ లేదు. పక్కన చెప్పండి, అది నువ్వు టెన్షన్ పడదు. చెప్పండి పక్కన, నువ్వు టెన్షన్ పడదు. హల్లెలూయా. yes కదా. ఒక రోజు రాబోతుంది ఈ భూమిని మనం పరిపాలిస్తాం కదా. బుద్ధిస్ట్ అంటారు ఈ ప్రపంచాన్ని మేము పరిపాలిస్తామని, కమ్యూనిస్ట్ అంటారు ఈ ప్రపంచాన్ని మేము పరిపాలిస్తామని కదా. ఒక్కొక్క చెప్తున్నారు అంటే ఈ ప్రపంచాన్ని మేము పరిపాలిస్తామని, కానీ బైబిల్ చెప్తుంది ఈ ప్రపంచాన్ని యేసయ్య బిడ్డలే పరిపాలిస్తాను. హల్లెలూయా. సంతోషం కదా. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నీవు నేను దేవుని బిడ్డగా మారిపోయావు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మీ బాగా తెలుసు కదా. మీ అందరూ అంగీకరించారు అనగా తన నామమున శ్వాస ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు. దేవుడు హక్కు ఇచ్చాడు, మనకి అధికారం ఇచ్చాడు అది బిడ్డలడానికి. కాబట్టి ఆయన ఇచ్చాడు అధికారాన్ని. ఎందరైతే అంగీకరించావు, నువ్వు అంగీకరించినప్పుడు నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకని అంగీకరించాడు. కొన్ని విషయాలు మనం అంగీకరించాలి. ఎస్, ఆకాశంలో భూమిని సృష్టించిన దేవుడు నా తండ్రి అని అంగీకరించినప్పుడు పరలోకం అంతా నీ సొంతం అవుతుంది. హల్లెలూయా కదా. కాబట్టి నువ్వు అంగీకరించాడు. అంగీకరించి పెట్టాలంటే అది నోటితో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, బయటికి చెప్పాలి. బైబిల్ చెప్తుంది కదా, రోమపత్రిక 10వ వచనంలో యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయాన్ని విశ్వసించేలా నువ్వు రక్షించబడతావు కదా. కొన్ని నోటితో ఒప్పుకోవాలి, కొన్ని విషయాలు మనం బయటికి మాట్లాడాలి, బయటికి చెప్పాలి. అందుకని ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కదా కొంతమంది ఏం చేస్తారంటే అర్థం ముందు నిలబడి చెప్తారు, ఆకాశం భూమి సృష్టికర్త నా డాడీ, నేను ఆయన బిడ్డను, నాకేం కుదువలేదు. హల్లెలూయా. నువ్వు నోటితో ఒప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు సృష్టి చేసినప్పుడు ఏం చెప్పాడంట, వెలుగు కలుగునా కానీ పలకాలి. నువ్వు కన్ఫెస్ చేయాలి, యు మస్ట్ కన్ఫెస్. yes, నువ్వు ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. అంతేగాని మనసులో అనుకుంటే వెలుగు కలుగునా, మనసులో అనుకుంటే చాలు, అది బయటికి చెప్పాలి, నువ్వు బయటికి చెప్పాలి కదా. అదే రీతిగా నువ్వు ఎప్పుడైతే బయటికి చెప్తావో అది నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. బైబిల్ క్లియర్గా చెప్తుంది, తండ్రి బయటికి మాట్లాడాడు కనుక నువ్వు ఆయన బిడ్డమైనప్పుడు నువ్వు కూడా బయటకు మాట్లాడాలి. బైబిల్ చెప్తుంది కదా, యేసయ్య వెళ్తున్నప్పుడు తుఫాన్ యేసయ్య గద్దించాడు, తుఫాన్ గద్దించబడాలి. రోగుల్ని బాగు చేశాడు, ఆయన గద్దించాడు. దురాత్మ వెళ్ళిపో అని గద్దించాడు, బయటికి చెప్పాడు. నీవు నేను బయటికి మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే నువ్వు వాక్యం చదివినప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు బయట గట్టి చదవాలి. బయట గట్టి చదవాలి. వాక్యం మన మనసులో చదువుకుంటారు మంచిదే, కానీ బయట గట్టి చదవాలి. నువ్వు గట్టి చదివితే ఏమవుతుంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నీ ఇల్లు శుద్ధీకరించబడుతుంది. నీకు తెలియకుండానే అంధకార శక్తిలో ఉంటే పట్టాపంచల పరిగెడతాడు. నీకు తెలియకుండానే పరలోక సంతోషము, పరలోక వాతావరణం నీ ఇంటిలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. కొంతమందికి ఇంట్లోకి వెళ్తాయంటే భయించాలని ఉండదు. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో ఉంటుంది. కొంతమంది ఇంటికి వెళ్ళగానే ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందుకే నువ్వు వాక్యం బయట చెప్పాలి, ఒప్పుకోవాలి. ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెబుతున్నారు, అమ్మగారు కిచెన్లో ఉన్నారు అంటే ఆయన ముందు కూర్చున్నట, ఇది సోఫాలో కూర్చొని వాక్యం చదువుతున్నాడు. అంటున్నాడు నా భార్య కూర్చుంది అని గట్టి గట్టి చదువుతున్నాడు. విన్నాడు. బయట మూసేసిన తర్వాత ఆమె లేదు అక్కడ. ఇది చూస్తే ఆమె లేదు. ఆమె వంటగదిలో ఉంది. ఆమె పిలిచాడు, నువ్వు వంటగదిలో ఎప్పుడు వెళ్ళావు అన్నాడు. ఎంతవరకు ఇక్కడ కూర్చున్నాడు కదా, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు అంటే ఆ మాటది నేను ఎప్పుడు కూర్చున్నాను. మరి ఎంతవరకు ఇక్కడ కూర్చున్నా కదంటే కూర్చుంటే వంట ఏం చేస్తారు, మరి ఎవరు కూర్చున్నారమ్మా అంటే దేవతలు వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా. వాక్యం గట్టిగా చదివినప్పుడు దేవతలు వచ్చి కూర్చుంటారు. పరలోకం మన సొంతం. మొదటి ఈ గొప్ప ఆశీర్వాదం అంటే ఆకాశం భూమిని సృష్టించే దేవుడు నీకు నాకు తండ్రి కదా. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు నిన్నున్నాడు తన పోలికలో చేశాడు, తన స్వరూపంలో చేశాడు, మట్టితో చేశాడు. సంతోషం కదా. మైండ్తో చేయలే. మైండ్తో చేస్తే ఏమవుతుంది కదా, ఎడల ముక్కు కళ్ళు చెవులు కరిగిపోతాయి. అమ్మ నా చెవి ఎక్కడికి వెళ్ళింది, అమ్మ నా ముక్కు ఎక్కడికి వెళ్ళి అనుకుంటాను కదా. దేవుడు అద్భుతంగా మట్టితో చేశాడు. ఆదామును మట్టితో చేశాడు. ఆదాం హైట్ అంట, ఆదాం హైట్ ఎన్ని అడుగులు తెలుసా? 20 అడుగులు. ఇది ఎన్ని అడుగులు అంటే ఇది 10 అడుగులు అంటే దీనికి డబుల్. ఆదాం హైట్ 20 అడుగులు. అందుకే 930 సంవత్సరాలు బతికాడు. ఆ రోజుల్లో హైట్ ఎక్కువే, ఆయుష్ ఎక్కువే. ఇప్పుడు హైట్ తక్కువే, ఆయుష్ తక్కువే. హైట్ తగ్గిపోయింది, ఆయుష్ తగ్గిపోయింది. దేవుడు అద్భుతంగా ఏంటంటే ఆదాంని ఎక్కడో చేశాడు. ఎక్కడైనా ఓమానులు చేశాడు. చరిత్ర చెప్తుందంటే మస్కర్లో చేశాడు, ఓమానులు చేశాడు. ఆదాముని వేరే దేశంలో చేసి తీసుకొచ్చి ఎడెన్ వనంలో పెట్టాడు. ఆదాముని వేరే దగ్గర చేసి అక్కడ తీసుకొచ్చి ఎడెన్ వనంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడమ్మా? ఎడెన్ వనంలో పెట్టాడు. చేసింది ఎక్కడో దగ్గర. అందుకంటే ఆదాము చేసిన తర్వాత దేవుడు వనాన్ని వేశాడు. ఎడెన్ వనాన్ని ఆదాము చేయకముందు వేరే, ఆదాము చేసిన తర్వాత తూర్పు దేశంలో తూర్పున ఎడెన్ వనం వేసి ఆదాముని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టి బాగా క్షమం కూడా అని చెప్పాడు. సంతోషం అంటే పుట్టింది ఎక్కడో కానీ పెరిగింది కుదరదు. హల్లెలూయా. అదే రీతిగా నిన్నున్నాడు దేవుడు ఎక్కడో చేసి దేవుడు సంఘమని ఏదో వనంలో పెట్టాడు. హల్లెలూయా కదా. ఎంత అద్భుతం కదా. మనం ఎక్కడో పుట్టాం కానీ ఇప్పుడు సంఘమని ఏదో వనంలో అద్భుతంగా ఉన్నాం. అప్పుడు ప్రోగ్రామ్ మీకు తెలుసు బాగానే, మా అన్ని ఫలాలు తిరిగారు, ఒక్క చెట్టుకొని మాత్రం తినాలి. సంతోషం ఏంటంటే ఆదాము చెప్పాడు, ఆయన అర్థమేంటి, ఇది నిజమా అబద్ధమా కదా. వాడు ఎప్పుడు వచ్చినా తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తావు, ఎవరు అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తావు, ఆ లోపల నుంచి బాగోద్దా బాగోద్దా అంటే నీ డౌట్ అనమాట. బాగోద్దా లేదా నీ జీవితంలో సందేహాన్ని తీసుకొచ్చిన సైతాన్ని. అందుకే తెలుగులో మంచి మాట ఉంటుంది, అనుమానం పెరిగిపోతు అంట కదా. అనుమానం పెరిగిపోతు అంటే ఆ అనుమానం తీసుకొస్తాడు. ఈ అనుమానం పడతాడు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు నా తండ్రి అని నమ్మిన ఏ సందేహం పడతాడు, నమ్మితే అధికారం అంతా ఇది. హల్లెలూయా కదా. అద్భుతం ఏంటంటే వాడు లోపల ప్రవేశించి ఏదైనా ఉంటుంది కదా, అది కాండం 3వ అధ్యాయం 1 వచనాలు ఏమంటుందా, వాడు ప్రవేశించి ఏమంటాడంట, ఇది నిజమా. రెండవది ఏంటంటే ఆదాము పండు తిన్నట్టు, ఆదాముని పండు తిన్నట్టు అని చెప్పి మాట సైతం తెలియదు. సైతం అసలు తెలియదు. వాడు జనరల్ గా అడిగాడు అమ్మ దగ్గర వచ్చి, మీరు చెట్టు పండుగైనా ఏదైనా తినకూడదని చెప్పాడా, అన్ని తినవచ్చా అన్నమాట. అది కాండం 3వ అధ్యాయంలో అవ్వ సీక్రెట్ చెప్పేసింది. ఒకటి 3వ అధ్యాయం 1 చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్వము యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఇది నిజమా. ప్రశ్న అంటే ఇది నిజమా అంటే మనకు సందేహం ఉందా. అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన మనకు తెలియకుండా సందేహం ప్రవేశిస్తుంది. అది సైతాన్ గారి ప్రక్రియ, అది సైతాన్ గారి క్రియ. అందుకని బయట చెప్తుంది కదా, నువ్వు ప్రార్థించినప్పుడు కదా నిస్సందేహంగా కదా
నువ్వు ప్రార్థించినప్పుడు ఏదైతే నువ్వు అడుగుతున్నావో నేను పొంది ఉన్నామని నమ్మడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడు. సందేహాన్ని చూడకూడదు. విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. విశ్వాసంలో స్థిరంగా ఎలా నిలబడతాం? బైబిల్ చెప్తుంది కదా, విశ్వాసం ఎలా వస్తుందట? బ్రహ్మపత్రిక 10:17 వచ్చినారు కదా, ఏమంటా వినుడి వల్ల విశ్వాసం. ఏంటంట? క్రీస్తుని గురించిన మాట. హల్లెలూయా. యేసు గురించిన మాట వినాలి. యేసు గురించిన మాట విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. మొదటి యోహాను పత్రిక 5:4 వచ్చిన ఏమంటే నీ విశ్వాసమే నీ విజయం. హల్లెలూయా. అంటే హల్లెలూయా. ఏంటమ్మా నీ విజయం? నీ విశ్వాసమే నీ విజయం. మొదటి యోహాను పత్రిక 5:4 వచ్చిన కదా, ఏమంట? నీ విశ్వాసమే నీ విజయం. కాబట్టి నువ్వు ప్రతి అడుగడుగున విజయం సాధించాలనుకుంటే నువ్వు విశ్వసించాలి. అన్నిటికంటే గొప్ప విశ్వాసం ఏంటంటే దేవుడు నా తండ్రి అని నువ్వు నమ్మాలి. అది యేసుక్రీస్తు ద్వారా నువ్వు నమ్మాలి కదా. యేసయ్య నా తండ్రి నువ్వు నమ్మాలి. బైబిల్ చెప్తుంది క్లియర్గా. మొదటి యోహాను పత్రిక 5:4 చూద్దారన్నమాట. అద్భుతమన్నమాట. త్వరగా ఇస్తాను, ఎందుకంటే మీరు బాగా అలిసిపెట్టినారు. మీకంటే నేనే బాగా అలిసిపోయాను ప్రయాణం చేసా రైట్ రైట్గా. త్వరగా చూద్దారా? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తాం. మనం ఎవరి మూలంగా పుట్టాం? దేవుని మూలంగా పుట్టాం. ఒకప్పుడైతే అమ్మా నాన్న వాళ్ళు పుట్టాం. ఒకప్పుడు అమ్మా నాన్న వాళ్ళు జన్మించాం. కానీ బైబిల్ చెప్తుంది కదా, యోహాను పత్రిక 3:13 వచ్చిన ప్రకారం ఉందా, ఒకప్పుడు అమ్మా నాన్న వాళ్ళు పుట్టారు, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ పుట్టావు. హల్లెలూయా. యేసుని ఎప్పుడైతే నువ్వు నమ్మావు, నీకు తెలియకుండా పరిశుద్ధాత్మతో నీకు నూతన జన్మించాడు. నీవు నేను నూతనంగా జన్మించాం. కాబట్టి మనం దేవుని బిడ్డలం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు లోకమును జయిస్తాడు. ఒకప్పుడు మీరు ఎవరికి పుట్టారు? మేము మా డాడీ పుట్టారు, మీరు మీ డాడీ పుట్టారు. కానీ మనంతా కలిసి ఇప్పుడు యేసయ్య పుట్టాం. హల్లెలూయా కదా. మనంతా యేసయ్య బిడ్డలం. బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది కదా, దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయించును అంటున్నాము. మరి ఎవడు నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు మొదటి యోహాను పత్రిక 3:5-4 వచ్చిన దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ కింద మాట రాయబడింది, లోకాన్ని ఎవరు జయిస్తాడు? అమ్మ కింద 5:5 ప్రశ్నిస్తున్నాడంటే లోకమును జయించిన వాడు ఎవడు? ఈ లోకాన్ని ఎవరు జయించగలడు? ఈ లోకాన్ని జయించగలరు ఒకే ఒక వ్యక్తి, యేసు దేవుని కుమారుని ఎవరు నమ్ముతారో వారే ఈ లోకాన్ని జయిస్తారు. హల్లెలూయా. నువ్వు నన్ను లోకాన్ని జయిస్తావు. ఎప్పుడైతే ఈ లోకాన్ని జయిస్తావో పరలోకం నీ సొంతం. ఆమేన్. బైబిల్ చెప్తుంది, ఎవడు ఈ లోకాన్ని జయించగలడు? నీ చదువు, నీ అంతస్తు లోకాన్ని జయించలేదు. కేవలం యేసుని విశ్వసిస్తే ఆయన కృప ద్వారా ఈ లోకాన్ని మనం జయిస్తాం. ఎందుకంటే శైతాను గారు ప్రతి క్షణం లాగేస్తుంటాడు. బైబిల్ చెప్తుందా, ఏదేదో ప్రవేశించామనంట ఇది నిజమా అనగానే అవ్వకుండా నిజమా అబద్ధమా కదా సందేహం చోటు చేస్తుంది. మొదటి కుటుంబం చిచ్చి పెడతాడు వాడు. భర్త భార్య సందేహాన్ని తీసుకొస్తాడు. అయితే అవ్వ చెప్పేస్తుంది, సీక్రెట్ చెప్పేస్తుంది. ఏం చెప్పింది చదవమాట 2-3 వచనాలు. ఆదికాండం 3:1. ఇది నిజమా? కన్ఫర్మేషన్ లేదు. ఏదో చెప్పాడా అంటే అక్కర్లేదు. మీరు ఎప్పుడు తెలుసా, దొంగల్ని పోలీసులు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు తెలియదు యాక్చువల్లీ ఇది ఇంటరాగేట్ చేస్తారు. ఫస్ట్ ఎరా నువ్వు అక్కడికి తీసావా, నువ్వు ఎక్కడ దొంగతనం చేసావా అంటే కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి, కోర్టులో తీసుకెళ్ళాలంటే కన్ఫర్మేషన్ కావాలి. సైతం గారు కూడా తెలియదు ఆ విషయం, కానీ అవ్వ పుట్టుకోమని చెప్పేసింది. అవ్వే చెప్పేసింది కదా. ఎందుకంటే ఆడవాళ్ళు మాత్రం నువ్వు కూడా ఏమన్నా అది పెడితే అమ్మ చాలా మంచి ఆవిడ కనుక అప్పుని ఏదో కదా అని చెప్పి అందులో ఎవరు పురుగులు లేరు. వీడియో పదకొండు మనసారి పురుగులు కనిపించాడు. ఆ పురుగులు ఎవరు లేరు, అవ్వ ఆదాం తప్ప దేవుడు తప్ప ఎవరు లేరు కదా.
వాడు వచ్చేది మాట్లాడుతుంటే కదా ఇది నిజమా అనగానే ఏదో చెప్పి మనం తినవద్దు అన్నాడా అంటే ఆయనకి కన్ఫర్మేషన్ లేదు. ఏ సైడ్ దగ్గర కూడా వచ్చాడు, నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ రాయిని అంటే కన్ఫర్మేషన్ లేదు. ఈ దేవుడి కుమారుడు బాగా కన్ఫర్మ్ కన్ఫ్యూజన్ ఉన్నాడు. వాడు కన్ఫ్యూజన్ ఉండి మనం కన్ఫ్యూజ్ పెట్టేస్తాడు. అందుకే అది కన్ఫర్మేషన్ లేదు. పుట్టుకుని చెప్పిస్తుంది. ఏమో చెప్పిస్తుందా చదవండి. అందుగా స్త్రీ తినవచ్చునని చెప్పి ఆగిపోవచ్చు కదా. మనల్ని మొత్తం ఉండదన్నమాట. అసలు ఏమి హృదయంలో దాచుకోలేమండి కదా. మనం ఏమి దాచుకోలేదు. దేవుడితో సహవాసం పెట్టాలంటే మనసులో ఏది ఉంచుకోవాలి. మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా కదా. ఏమంట ఆయనను అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను తోట మధ్యలో చెట్ల ఫలము గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పారని సర్పముతో అనెను. అది కొంచెం జోడించి చెప్పింది. ప్రభు ఏమంటే తినకూడదని మాకు చెప్పాడు, కానీ కొంచెం ఎక్స్ట్రా చెప్పింది. సూపర్ స్పిరిచువల్ అక్కడ నేను కొంచెం కలిపి చెప్తుంది. కానీ తినకూడదు ముట్టకూడదు. ప్రభు ముట్టకూడదని చెప్పలేదు. నువ్వు ముట్టిగా తినవుతాడు కదా. ముట్టిగానే తినకూడదని చెప్పాడు, కానీ కొంచెం జోడించి చెప్పింది. అప్పుడు సైతం అర్థమైపోయింది ఈ కరెక్ట్ ప్రూఫ్ ఏమి తెలియదు, నిజమైన ఇన్ఫర్మేషన్ ఇంటి దగ్గర లేదు. ఎందుకంటే దేవుడు ముట్టకూడదని చెప్పింది. అప్పుడు తినొద్దని చెప్పాడు ఆయన. తినొద్దని చెప్పాడు ఆయన. సైతం అర్థమైంది. అమ్మ దొరికిందిరా అని. కొంతమంది వాక్యాన్ని జోడించి చెప్తారు. వాక్యం ఉన్నదన్నట్టు చెప్పాలి. మనం ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. బైబిల్ అక్కడ సైలెంట్ ఉండదు, అక్కడ మనం సైలెంట్గా ఉండాలి. సంతోషపడింటే అవ్వ మోసపోయి ఆదాము కూడా మోసం చేసేసి, అంటే ఆదాము పాపంలో పడిపోయి కదా. దేవుడి ఆజ్ఞను పఠించాల్సి పోయి సైతాన్ ఆజ్ఞను పఠించారు. తింటే చావులే అని చెప్తే వాళ్ళు తినేసి సైతాన్ గారికి అధికారాన్ని ఇచ్చేస్తారు కదా. దేవుడు అధీనం పొందవలసిన మనిషి సైతాన్ అధీనంగా వెళ్ళిపోయాడు. అసలు మనిషిని చేసిందే పరిపాలించడం చేశాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎందుకు చేశాడంట? అది చూస్తుంది కదా. అది కాదు 1:28 వచ్చిన, అది కాదు 1:28 వచ్చిన. ఓకే రైట్. సో అనమాట దేవుడు ఎందుకు చేశాడు నిన్ను?